సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. చారి గారు నమస్కారం. వైసీపీకి సంబంధించి మనం చూస్తున్నాం, గతంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే ఒక ప్రధాన అంశాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా దాన్ని లాంచ్ చేసుకుంటూ వచ్చారు. రేపు ఎన్నికలకు ఎలాంటి మేనిఫెస్టో ఉండబోతుంది, ముఖ్యంగా ప్రధాన అంశాలు ఆ మేనిఫెస్టోలో ఎలాంటివి రూపొందించే అవకాశం ఉంటుంది? ఇక్కడ మనకు 2019లో పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి హామీల్లో 99% ఆయన సక్సెస్ రేట్ చూపించాడు. ఏది చెయ్యగలనో అదే చేస్తాను, ఏది చెయ్యలేనో అది చెయ్యను. అంటే ఇక్కడ నిన్నటి సిద్ధం సభ ద్వారా ఆయన మరొక కొత్త సందేశాన్ని ప్రజానీకానికి అందించారు, పార్టీ కార్యకర్తలకు అందించారు. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ప్రజలకు ఏది అవసరం దాన్ని గమనించుకునేవాడు, దానిని అందించేవాడు, ప్రజలకు స్వాంతన కలిగించేవాడు నిజమైనటువంటి ప్రభువు అన్నారు. ఈ మధ్యకాలంలో మనకు ప్రతి రాజకీయ సభల్లో కూడా ఈ మధ్యకాలం కొత్తగా ఈ మహాభారతానికి సంబంధించినటువంటి అంశాలు, అందులోని పాత్రలు, వాటికి సంబంధించినటువంటి చర్చలు ప్రధానంగా సాగుతున్నాయి. అవును. ఇక గత సంవత్సరం అంటే గత ఎన్నికల్లో 2019 సంవత్సరం ప్రస్థానంలో ఆయన విజయనగరంలో ఆయన మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈసారి అదే విజయనగరంలో నుంచే మేనిఫెస్టో ప్రకటించగలిగితే అక్కడ విజయ స్తూపాన్ని మళ్ళీ నిర్మాణం చేయొచ్చు. ఓకే. ఎందుకంటే ఇక్కడ విరాటరాజు కొలువులో 13 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసినటువంటి పాండవులు వారి యొక్క ఆయుధాలని జమ్మి చెట్టు మీద పెట్టుకొని అజ్ఞాతవాసం ముగింపు సమయంలో శకుని వేసినటువంటి ఒక చిన్న ప్రశ్నకి వాళ్ళు ఎక్కడున్నారో గమనించుకున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, శకుని పాచికల మాదిరిగా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి హామీలు అన్నారు. ఒక్కొక్క 3 పిల్లల్ని కనండి, ఒక్కొక్కరికి 15,000 నేను ఇస్తాను అని అంటే ఇదేమన్నా కుక్క పిల్లల ఒకే ట్రిప్పులో 6గురిని కంటానికి, లేకపోతే పిల్లి పిల్లల 7గురిని కంటడానికి కాదు కదా. ఒక పిల్లాడిని కనాలి అని అంటే సుమారు మనకు 1 సంవత్సర కాలం పడుతుంది. రెండో కానుపు రావాలంటే 2.5 సంవత్సరం పడుతుంది. అంటే ఇక నువ్వు ఇచ్చేటువంటి 15,000 రూపాయలు 5 సంవత్సరాల్లో 3 పిల్లలను కనడం సాధ్యమా అనేటువంటి లాజిక్ని మిస్ అయినటువంటి పాచికలు ఏవైతే ఉంటాయో అటువంటి పాచికలు నమ్మద్దు, అవి వాళ్ళ పాలిటి శాపంగా మారతాయి. శకుని కూడా కౌరవుల పక్షాన చేరి వారికి సలహాలు సంప్రదింపులు చేస్తూ వారితో స్నేహంగా ఉంటూ వారిని పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసినటువంటి కథ ఒకసారి చంద్రబాబు గారికి ఇంకా బోధపడలేదేమో, అది జగన్మోహన్ రెడ్డి గారు గమనించారు. కాబట్టి నాయన తెలుగుదేశం పార్టీ చేటువంటి 6 పాచికలు కూడాను మనల్ని ముంచేవే, వాటిని నమ్ముకోవద్దు అని చెప్పారు. ఓకే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 15వ తారీఖు తర్వాత వారు చేసేటువంటి ఉత్తర గోగ్రహణం ఆంధ్రప్రదేశ్కి కృష్ణానదికి దక్షిణ తీరంలో ఉన్నటువంటి తాడేపల్లి నుంచి ప్రభు ఉత్తరానికి వెళుతున్నాడు. ఉత్తర గోగ్రహణం మొదలైతే ఉత్తర కుమారుడు ఏ మేనిఫెస్టోని ముందుగా తయారు చేసి జమ్మి చెట్టు మీద పెట్టారో వాటిని ఇప్పటానికి, వాటిని మూటను కట్టుకొని పోవటానికి అనేక రకాలైనటువంటి కుయుక్తులు. నిన్న చాలామంది అన్నారు నిన్నటి రోజున మేనిఫెస్టో విడుదల చేస్తారని. నిన్న అమావాస్య రోజున ఎవడు కూడా శుభకార్య సంబంధమైనటువంటి ప్రకటనలు చెయ్యరు. అది ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ సాంప్రదాయ పరులైనా కూడా కొత్త నిర్ణయాలు తీసుకోరు.
సో కాబట్టి ఉత్తర గోగ్రహణ సమయంలో విజయనగరం నుంచి వారు పూర్తి స్థాయిలో మేనిఫెస్టోని విడుదల చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ప్రజాహితము, ప్రజామోదము, ప్రజాస్వామ్య హితంగా ఉండేటువంటి అంశాలు. ఓకే, ముందుగా ప్రజల యొక్క నాడిని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో పట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ రైతాంగం సుభిక్షంగా ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఏ రాజ్యం అయినా సరే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మన కురుసేనాధిపతికి ఎక్కడ ప్రజల నాడి కనుక్కునేటువంటి అవకాశం ఎక్కడ తీసుకోలేదు. కారణం ఏంటంటే వారిది ఏదన్నా అంటే మేము రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, రాజ్య సంక్షేమం కోసం, ఇవన్నీ బోగస్ మాటలు. కుటుంబం కోసం, తన వారి కోసం, తగిన వారి కోసం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజల కొరకు, ప్రజలచే నిర్మించుకున్నటువంటి 151 స్థానాలలో గెలిచినటువంటి తన పాదయాత్రలో తాను కనిపించినటువంటి కష్ట సుఖాలు మొత్తాన్ని కూడా తీసుకుని ఆయన ఎప్పుడైతే గద్దెను ఎక్కాడో ఆ గద్దెను దించడానికి కొన్ని గద్దలు ఏకమై ఆయన దించే ప్రయత్నంలో ప్రజల కోసం తాను రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రాష్ట్రంలో అయితే వ్యవసాయం పరిపూర్ణంగా సంతుష్టికరంగా ఉంటుందో, ఏ ప్రాంతంలో రైతే రాజుగా బతకగలుగుతాడో ఆ రాజ్యం ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో గత పాలకులు ఏ హామీ అయితే ఇచ్చి దాన్ని పూర్తి స్థాయిలో విస్మరించారో, సరే వాళ్ళది అలవాటు. ఆడిన మాట తప్పిన గాడిద కొడకన్ తిట్టగా విని అయ్యో నాకు ఒక కొడుకు గలడా అని గాడిద ఏడ్చను గదరా ఘన సంపన్న. అంటే ఆడిన మాట తప్పినారా గాడిద కొడక, నీకు బుద్ధి ఉందా లేదా అని అంటుంటే చిచ్చే ఇక్కడ నాకు కొడుకున్నాడని గాడిద ఏడుస్తుందట. అట్లా ఎన్ని తిట్లు తిట్టినా ఏం చేసినా సిగ్గు, లజ్జ, మానం, అభిమానం అనేవి టోటల్గా తెలుగుదేశం పార్టీకి తెగులు పట్టింది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఎలా ఉండబోతుంది మేనిఫెస్టో? దగ్గర రైతాంగం సుభిక్షంగా ఉండాలి. సో నా అంచనా ప్రకారం ప్రజాహితం ఆమోదంతో రైతు రుణమాఫీపై మాత్రం ఈసారి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఓకే, ఆ ఒక్కటి చాలు. ఎంతవరకు ఉంటుంది అంటారు? సుమారు 2 లక్షల వరకు, 1.5-2 లక్షల వరకు గోల్డ్ లోన్స్తో. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చి విస్మరించారో వాటినే మరలా తిరిగి ఈ పీరియడ్లో, అంటే గత 9 నవరత్నాలని తో పాటు అదనంగా ఈసారి ఆయన యొక్క అంబుల పొదిలోకి మరొక అస్త్రం, ధాన్యలక్ష్మికి సంబంధమైనటువంటి అంశాన్ని రుణమాఫీ ద్వారా అతను పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఒకసారా లేదా విడతల వరకు మాట తిప్పడు మడమ తప్పడు. కాబట్టి పబ్లిక్లో ఏముందంటే ఈయన 100 హామీలు ఇచ్చినా కూడా ఇది చేయడు, ఆయన ఇచ్చినవి నెరవేర్చారు కరోనా సమయాన్ని కూడా అధిగమించి. కాబట్టి రైతు రుణమాఫీ మీద ప్రజలలో పూర్తి స్థాయిలో జగన్ ఇస్తాడనేటువంటి నమ్మకం ఉన్నది. బహుశా అదే తొలి సంతకం ఈసారి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. అంటే రేపు ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయితే ఖచ్చితంగా 100%. గతంలో ఎలా అయితే పెన్షన్స్ మీద సంతకం చేశాడో ఈసారి రుణమాఫీ మీద సంతకం చేస్తారు. 100%. ఎందుకని సార్ ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది ఒక పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. గతంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు, దాన్ని సక్సెస్ఫుల్గా చేయలేకపోయారు. ఆ తర్వాత గవర్నమెంట్ రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, బ్యాంకర్స్ కూడా చాలా పెద్ద డిస్ప్యూట్ ఉన్నది. ఈ రుణమాఫీ అనేది పెద్ద కాంప్లికేటెడ్ థింగ్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం వల్ల ఆ ఓట్ బ్యాంక్ కోసమా, లేదంటే ఆ అవకాశం ఉంటుందా? సార్ 2014లో నాయకులందరూ వెళ్ళి మన బాబు గారు రుణమాఫీ అంటున్నారు, అది కూడా మనం అంటే బాగుంటుంది, మన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నప్పుడు ఆ రోజున విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈరోజు మనం ఇది చెప్పి చేయకపోతే మనం తల ఉంచుకోవాలి కాబట్టి వద్దు అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు,
కొత్త అవగాహన వచ్చింది, దాన్ని ఏ రకంగా మనం రెస్టోర్ చేయొచ్చు, ఏ రకంగా రైతులకు అందించవచ్చు అన్నటువంటి ఒక ఆలోచన, ఒక పరిధి ఉంది. కాబట్టి ఈసారి తప్పనిసరిగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆ విధంగా రైతాంగాన్ని సుభిక్షంగా చేస్తూ ఉగాది పండుగ నాటికి వారికి కొత్త సంవత్సరంలో తీపి కబురు అందించేటువంటి అవకాశం. చక్కటి తీయనటువంటి మాట, ఉగాది చట్నీలో మనం వాడేటువంటిది బెల్లం, చెరుకు బెల్లం. సో కాబట్టి మొదటి బెల్లాన్ని, తీపిని రైతు రుణమాఫీ ద్వారా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే నా ప్రాబ్లం ఇక్కడ, నాకు డౌట్ ఎక్కడ పడుతుందంటే చారి గారు, ఇప్పుడు రైతు రుణమాఫీ అనే ఒక సబ్జెక్ట్ని మనం ఇందాక అనుకున్నట్టు అది కాంప్లికేట్ అంటున్నారు. ఇప్పటికీ ఆయన నవరత్నాల స్కీమ్స్ వల్లే అప్పులు తీసుకొస్తున్నాడు, ఆ అప్పులు తెచ్చిన డబ్బులే నవరత్నాలకు ఇస్తున్నాడు. మళ్ళీ కొత్తగా రుణమాఫీ అనేది ఒకటి యాడ్ అవుతే ప్రజలకు నష్టం కదా, డెవలప్మెంట్ ఆగిపోతుంది. మళ్ళీ దానికోసం ఇంకోటి ఏదో సెక్రటేరియట్ తాకట్టు పెడతాడు, ఇంకొక సచివాలయాన్ని తాకట్టు పెడతాడు, ఇంకొక గవర్నమెంట్ ఆఫీసులు తాకట్టు పెడతారని చెప్పేసి గతంలో ఎలా అయితే వచ్చినాయో ఈసారి కూడా అలాంటివి వస్తాయి కదా, అవి నెగిటివ్ అవుతాయి కదా. ఇక్కడ బ్రిటిష్ వారి పరిపాలన నేను చూడలేదు, మీకు తెలియదు. ఒకటి చాణక్యుడు రాసినటువంటి చాణక్యుని తెలుసు కదా, ఏ రాష్ట్రంలో అయితే సంక్షేమం పరిపూర్ణంగా అందుతుందో ఆ రాష్ట్రం ఎప్పుడు కూడా అప్పులతోనే ఉంటుంది అన్నారు. అభివృద్ధి లేకుండా సంక్షేమం చేసుకుని అభివృద్ధి అంటే మీకు కావాల్సింది ఏంటి? ఒక విద్యాదానం ఒక కుటుంబానికి అభివృద్ధి కాదా? ఒక కార్పొరేట్ స్కూల్లో ఒక ఎల్కేజీకి యూకేజీకి 3 లక్షల రూపాయలు ఫీజులు కడుతున్నటువంటి సంపన్నుల కుటుంబాలకి ఒక ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్కు మించినటువంటి ఎడ్యుకేషన్ ఇస్తూ అక్కడ వారికి ఉన్నత విద్యను అందించడం అది అభివృద్ధి కాదు. ఒక ఇంట్లో ఒకటి చదువుకున్నవాడు ఉంటే అది అభివృద్ధి కాదా? అంటే అభివృద్ధి అంటే ఏంటంటే ఇక్కడ మ్యాజిక్ షో చేసి మాయల మరాఠీ మాదిరిగా అక్కడ ఉన్నాడే. గతంలో మనకు బి విఠలాచారి ఉండేవాడు. ఆ బి విఠలాచారి ఇలా అంటే మొత్తం బిల్డింగ్ అని వచ్చేవి, ఇలా అంటే ఏవో వచ్చేవి. అంటే ఇక్కడ నదికి ఇటుపక్కన బిల్డింగులు కట్టి తాత్కాలిక శాసనసభ, తాత్కాలికమైనటువంటి హైకోర్టు, తాత్కాలికమైనటువంటి ప్రభుత్వం, తాత్కాలికమైనటువంటి వాగ్దానాలు ఇవి చేస్తే అభివృద్ధి అవుతుందంటారా? కాదు కదా. అభివృద్ధి అనేటువంటిది రాత్రికి రాత్రే తయారు చేయడానికి మనకేం విశ్వకర్మలం కాదండి, విశ్వకర్మలం కాదు. ద్వారకా నగరాన్ని నిర్మించడానికి విశ్వకర్మ ప్రయత్నం చేశాడు. ఆయన ఎంత టైం పట్టి ఉంటుంది? ద్వారకా నగరానికి అయోధ్య నిర్మించడానికి ఎంతకాలం పట్టింది మనకు? అంటే ఇక్కడ పాలకులు ఎప్పుడూ కూడాను బలమైనటువంటి రాజుపై ఎప్పుడు విమర్శలు చేస్తుంటారు. ఏ రాజ్యంలో అయితే సంక్షేమం సుభిక్షంగా ఉంటుందో ఆ రాజ్యం ఎప్పుడు కూడాను ఆర్థిక పరిస్థితిని వస్తూనే ఉంటుంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అటువంటిది ఉందో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్టుగానే మనకు చాణక్యుడు చెప్పుకొచ్చాడు. ఇక్కడ వారి యొక్క రెండవ మేనిఫెస్టో వచ్చే అంశం ఏంటంటే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ. ఓకే, ఇది కూడా ఉండొచ్చు. రైతు రుణమాఫీతో పాటు డ్వాక్రా రుణమాఫీ కూడా విడతల వారీగా. అయితే ఇక్కడ ఏ ఇయర్ నుంచి పెడతారనేది మనకు సందిగ్ధం. ఓకే, ఇప్పుడు ఏంటంటే డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఈ డ్వాక్రా మహిళలు గతంలో డ్వాక్రా సంస్థను పట్టుకొచ్చింది నేనే సృష్టించాను, నేనే వాళ్ళని పుట్టించాను, నేనే వాళ్ళని పెంచాను, నేను డబ్బులు ఇస్తేనే వాళ్ళు పని చేసుకుంటున్నారు, నేను డబ్బులు ఇస్తేనే వాళ్ళు తింటున్నారు, మొత్తం మాది అనేటువంటి తెగులు దేశం పార్టీ మరి 2019లో ఎందుకు రుణమాఫీ చేయలేకపోయింది, 2018 చేయలేకపోయింది? అసలు మేనిఫెస్టోనే కనపడకుండా 108 అడుగులు లోపల దోశారు కదా పవన్ కళ్యాణ్. దాని ఎతకాలు ఎక్కడ ఉందని. కాబట్టి ఇక్కడ డ్వాక్రా మహిళలకు రుణమాఫీపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ 2 వర్గాల వారికి, రైతాంగానికి ఒక ఉపాధి. అంటే ఇక్కడ ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ పథకాలు ఏవైతే రుణమాఫీ పథకం ఉందో అందులో అన్ని రకాల వర్ణాల వాళ్ళు, అన్ని రకాల వర్గాల వాళ్ళు ఫలితం చేకూరుతుందిగా. ఒకటే చెప్పాడు, పార్టీ సంబంధం లేకుండా కుల మతాలకు అతీతంగా వాళ్ళకి అర్హత ఉన్న వారికి పథకాలు ఇవ్వండి అన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఇచ్చాడుగా.
తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల యొక్క కారు డ్రైవర్లకి, ఆ ఇంట్లో పనిచేసేటువంటి వర్కర్లకు కూడా కొన్ని పథకాలు అందేగా, అంటే అవి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారా? సో కాబట్టి ఈ మేనిఫెస్టోలో తప్పనిసరిగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కూడా ఉంటుంది అనేది విశ్వసనీయమైనటువంటి అంశంగా గ్రౌండ్ రియాలిటీలో కనబడుతుంది. సో దానివల్ల కొంత మహిళా వర్గం కొంత ఊరట కలుగుతుంది. సరే, గతంలో ఈబీసీ నేస్తం ప్రకారం యాజ్ యూజువల్ జరిగిపోతుంటాయి. ఇక మూడవది వచ్చేసరికి ఇప్పుడున్నటువంటి అమ్మఒడి, ఈ అమ్మఒడి పథకాన్ని ఇంకొద్దిగా పెంచే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు 5,000 ఇస్తున్నారు, దాన్ని ఇంకొంచెం 15,000. అవును, 15,000 ఇస్తున్నారు సంవత్సరానికి. ఈ 15,000తో పాటు 5 సంవత్సరాలు 5,000 రూపాయలు పెంచుకుంటూ వెళ్తారు. నా అంచనా ప్రకారం ఏంటంటే కొన్ని కటాఫ్లు, ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థికి కూడా అమ్మఒడి వెళ్ళింది కదా. సో రెండవది, విద్యా వ్యవస్థపై కూడా పూర్తి స్థాయిలో మార్పులు ప్రక్షాళన మొదలవుతుంది. ఓకే, విద్యారంగంలో కూడా ఇప్పుడు ఐబీతో ఆయన టైఅప్ అయ్యారు. సో కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగా మన వాళ్ళు కొంతమంది మళ్ళీ కోర్టుకు వెళ్తే కోర్టు స్టే తెచ్చుకోవడం, అంటే ఇక్కడ ఒకానొక సందర్భంలో ఒక జస్టిస్ ప్రభుత్వాన్ని పని చేయనివ్వరా, ప్రభుత్వానికి అభివృద్ధి ఎక్కడి నుంచి అవుతుంది, ప్రతి జీవోకి మీరు అడ్డుకట్ట. చూడండి, రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే వాళ్ళు అడ్డుకట్ట వేసుకుంటూ కోర్టుల్లోకి వెళ్ళి స్టేలు తీసుకొచ్చారో అవే తెలుగుదేశం పార్టీకి ఉరితాళ్లుగా మారే అవకాశం ఉంది. అదే పతనానికి కారణం. ఓకే. రెండవది, గృహ నిర్మాణాలకు సంబంధించి ఇక్కడ కొన్ని గ్రామాలు తయారు చేశారు. ఉదాహరణ తెనాలిలో వైకుంఠపురం దగ్గర 27,000 మందికి పట్టాలు ఇచ్చారు. ఆ వైకుంఠపురం దగ్గర ఎకరం భూమి కొనాలంటే సుమారు 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఉంది. 27,000 మందికి ఇంటూ 58 గజాలంటే ఎన్ని ఎకరాలు కొంటే ఆ ప్రాంతంలో ఉండగలిగారు? ఇది అభివృద్ధి కాదా వాళ్ళకి? అంటే జీవితాంతం అంతసేపు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద బడిగాపులు పడుకోవాలా? ఫుట్పాత్ మీద పడుకోవాలా? అంటే సామాన్యుడికి ఇల్లు అక్కర్లేదా? తెలుగుదేశం పార్టీ గెలుస్తోంది అని ఒక వర్గం మళ్ళీ రియల్ ఎస్టేట్ భూమి తీసుకొచ్చారు. అవును, అమరావతిలో ఇది కూడా ఒక రకంగా మోసమే. అంటే అవకాశం వచ్చినప్పుడల్లా రియల్ ఎస్టేట్ గద్దలు వెళ్ళిపోతున్నాయి అక్కడికి. ఈ రోజున వ్యవసాయ రంగం దెబ్బతిన్న కారణం ఎవరండి? చంద్రబాబు. 100%. దేనికి? 3 పంటలు పండేటువంటి 33,000 ఎకరాలు భూమిలో ఎంత ధాన్యం పంట పండేది, ఎన్ని కూరగాయలు పండేవి, ఎన్ని పూలు పండేవి? 3 పంటలే. ఈ రోజున కూరగాయల ధరలు పెరిగిపోయినాయంటే దానికి కారణం మీరు కాదా? ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్, ఎక్కడ పడితే అక్కడ. అంటే ఒక సిఆర్డిఏ పరిధి దాన్ని గీచి ఒక పరిధిని, ఆ పరిధిలోనే మీరు అభివృద్ధి చేయాలనుకుంటే మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏంటండి? సో కాబట్టి ఇక్కడ అమరావతి అభివృద్ధికి పూర్తి స్థాయిలో ఈసారి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. ఓకే, అందులో ఎలాంటి సందేహం దాని మీద కూడా ఒక ఉంటుంది. అమరావతి అనే రాజధాని ఉంటుంది ఖచ్చితంగా. ఒకటి అమరావతి శాసన రాజధాని అంటున్నప్పుడు మరి చంద్రబాబు గారు కట్టినటువంటి బూతు బంగ్లా అమ్ముకోలేడుగా, దాన్ని పగలగొట్టలేడుగా. అందులో ఎసెప్ట్ సామాన్యులు అధికంగా చేసుకుంది కదా, అది అందులో ఇష్టమైనటువంటి ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి. సో ఆయనది మేనిఫెస్టో కదా, మేనిఫెస్టో ఆయన నోటు మాట, ఇది నోటి మాట. సో కాబట్టి ఈసారి అమరావతి రాజధానిపై రైతు రంగానికి కూడా కొంత ఊరట కలిగించేటువంటి అంశాలే బయటకు వస్తాయి, అంతటా వస్తాయి. ఇక మూడవది, సరే కర్ణాటకలో మహిళలకి తెలంగాణలో కూడా సో ఇక్కడ ఆల్రెడీ ఆర్టీసీ అనేటువంటిది ప్రభుత్వంలో విలీనమైంది కాబట్టి ఎటు భారం పడుతుంది కాబట్టి, సో బస్సులు కాస్త కళ్ళు సర్వీస్ తిరుగుతున్నాయి కాబట్టి 50 సంవత్సరాలు దాటిన వారికి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి, మెయిల్ ఆర్ ఫీమేల్ ఇద్దరికి కూడా
ఆ జిల్లా ప్రాంతంలో తిరగడానికి మాత్రం ఉమ్. కాస్త వెసులుబాటు కలిగిస్తారనేటువంటిది మాత్రం ఒక అంచనా అయితే నాకు బలంగా కనపడుతుంది. ఓకే. తర్వాత 500 సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాను ఉచితంగా, ఇవన్నీ బోగస్ మాటలు. నా అంచనా ప్రకారం ఏంటంటే అర్హత ఉన్నవారికి 400 రూపాయలకి 3 సిలిండర్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. అంటే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చేదానికంటే, ఉచితంగా ఇచ్చేదానికంటే నెలకి ఒక సిలిండర్ 400 రూపాయల చొప్పున వాళ్ళు అవకాశం అంతవరకు వాడుకున్న దాన్ని బట్టి ట్రాన్స్పరెన్సీకి ఇచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ సిలిండర్ కూడా ఉంది. తర్వాత కొంత గోల్డ్ లోన్ గురించి చర్చలు జరుగుతుంటాయి, అది కష్టమేమో అనుకుంటున్నాను. తదుపరి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ 6,000 మందికి నాన్న జీవో ఇచ్చారు, ఇంకో 10,000 మంది ఉంటారు. సో విడతల వారీగా వాళ్ళని కూడా వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకుంటే అవసరాన్ని బట్టి ఏ డిపార్ట్మెంట్లో ఏంటి ఎక్కడ ఉందని అలా అవకాశం ఉంటుంది. సో దానివల్ల కొంతమంది అక్కడ సెటరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత కాంట్రాక్ట్ బేస్ చేసినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళకి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సో పనికి తగినటువంటి వేతనంతో పాటు సుప్రీంకోర్టు ప్రకారం ముందుకు వెళ్తారు. సో వాడు సుమారు ఆల్రెడీ 17,500 ఇస్తున్నారు, అది ఒక 23,000 దాకా వెళ్ళే అవకాశం. దీనితో పాటు అభివృద్ధి దిశగా ఇక డెవలప్మెంట్ మొదలవుతుంది. అంటే ఇక్కడ సంక్షేమం అందుతుంది. ఈ రోజున అగ్రవర్ణాల వారి ఇళ్లలో ఇల్లు చిమ్మటానికి కానీ, ఇల్లు తుడవడానికి కానీ, బాత్రూములు కడడానికి కానీ, వంట చేయడానికి కానీ మనుషులు దొరకనటువంటి వ్యవస్థ. అంటే ఎవరి పని అడే చేసుకోవాలి. అంటే ఇక్కడ కూలి పని చేసేవాడు కూలి పని చేసేవాడు మారాడు, ఆర్థికంగా మారాడు. తాను సొంతగా అంతకుముందు 2 ఎకరాలు మగతా చేసుకున్నటువంటి కూలోడు 5 ఎకరాలు చేసుకుంటున్నాడు. అంటే జీవితాంతం కూడా బోయిల మాదిరిగానే ఉండాలా, కూలీల మాదిరిగానే ఉండాలా? ఒక మనిషి ఉండడానికి ఎంత ఇల్లు కావాలి అంటే నీకు పని చేసేవాళ్ళు కావాలా? వాళ్ళకి ప్రభుత్వ పథకాలు వస్తే తీసుకోండి అంటారు, కానీ విమర్శిస్తారు. సో కాబట్టి భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో ఎవరైతే యజమానులు ఉన్నారో వారు కూడా పొలంలో దిగి గోచి కట్టి మొలదాకా కడిగి కూర్చుంటే గాని పని జరగదు. ఓకే. సో రైతాంగాన్ని, రైతు కూలీలని పూర్తి స్థాయిలో పటిష్టం చేసి వాళ్ళకి స్వాంతన చేకూర్చు. చిన్న చిన్న బ్యాంకులు ఉన్నాయండి, సప్తగిరి బ్యాంక్ ఒకటి, డిసిసి బ్యాంక్ ఒకటి, ఈబీసీ బ్యాంకులు ఉన్నాయి. ఈ రోజున పథకాల డబ్బుని చాలా పొదుపుగా వాడుకుంటూ రాత్రికి అన్ని పనులు చేసుకుని సాయంత్రం హాయిగా గుండె మీద చేసుకుని పడుకుంటున్నారా లేదా? ఒకప్పుడు దొంగతనాలు ఎక్కువ జరిగేది ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తగ్గాయిగా. చైనీస్ లాక్కిలో ఉన్నారు, చైనీస్ తగ్గిపోయారుగా. రైళ్లలో దోపిడీలు జరిగేవి, ఆగిపోయినాయిగా. అంటే ఇక్కడ సామాన్యుడికి కావలసినటువంటి ప్రతి అంశం సుమారు 2,30,00,000 మందికి ఈ పథకాల రూపంలో వెళుతున్నప్పుడు వాడు మోసం చేయాల్సిన అవసరం వాడికి ఏంటి? ఇంటూ ఆడమనిషి కష్టపడుతుంది పిల్లల్ని బడికి పంపించడానికి. అంతకుముందు కూలికి పంపించేవాళ్ళు, ఇప్పుడు బడికి పంపిస్తున్నారు. ఆ డబ్బు వస్తుంది వాళ్ళకి అది ఎంప్లాయ్మెంటేగా వాళ్ళకి. సో కాబట్టి విద్య, వైద్య రంగంలో, ఇక వైద్య రంగం వచ్చేసరికి 25 లక్షల రూపాయలకి ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తే ఎంతమంది? ఆరోగ్యశ్రీ అనే అంశాన్ని నేను అప్రిషియేట్ చేస్తాను సార్. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేశారో దాన్ని ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇంత ర్యాపిడ్గా ఏ స్టేట్లో జరిగిన విధంగా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా 100% దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్న మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నారు. సో అది మాత్రం చాలా మంచి విషయం. అంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకం 25 లక్షల రూపాయల వరకు నువ్వు ఏ స్టేట్లోకి వెళ్ళినా సరే వర్తిస్తుంది. 2014లో ఆరోగ్యశ్రీ పథకం పూర్తి స్థాయిలో బూజు పట్టించి 108 వాహనాలని షెడ్యూల్కి పరిమితం చేసి ఎంతమంది అనారోగ్యవంతుల జీవితాలను పాడు చేశారండి.
పైకి సిగ్గు లేకుండా అంటాడు, తమ్ముళ్ళు నేను ఉంటే కరోనా వచ్చేదా? ఒకవేళ కనుక 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మకాలి చంద్రబాబు నాయుడు వచ్చినట్టయితే మరణ మృదంగం మోగేదండి. పిశాచుల మాదిరిగా పీక్కు తిని ఆ వ్యాక్సిన్లు ఇవ్వకుండా దాన్ని కూడా మలుచుకొని నానా ఆగం చేసేవాడు. భగవంతుడు ఆంధ్రప్రదేశ్కి అదొక మెయిల్ చేశాడు. 2019లో ఈ రోజున ప్రజలు ఎందుకు జగన్ వైపు ఉన్నారని ఒకటే ఒక కారణం అండి. బ్రతుకుతామో లేదో తెలియనటువంటి దాష్టిక మరణ ప్రకంపనల మీద జగన్మోహన్ రెడ్డి నిలబడి మానిటరింగ్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో మరణాల రేటును తగ్గించి ఆయన చేసినటువంటి కొన్ని ప్రణాళికలు భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది. అవునా కాదా? అది కర్రలు మేము ఉన్నాం, మేము తిరిగాం. ఉదయం 7 గంటలకి వ్యానుల్లో పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, భోజనం ప్యాకెట్లు వాలంటీర్లు తీసుకొని పోలీసులు ఎండలో నించుని వాళ్ళకి తిండి అందిస్తూ, అంటే సుమారు ఆయనతో పాటు స్వచ్ఛంద సంస్థలన్నీ సహకరించే. అంతకంటే అద్భుతం ఏంటంటే ఆనాడు మెడికల్ మంత్రి ఆళ్ళ నాని గారు కానీ ఆయన నిజంగా చాలా డేర్ చేసి ప్రభుత్వ హాస్పిటల్స్ అమ్మడి తిరిగి ఎక్కడికక్కడ పటిష్టం చేసుకుంటూ డాక్టర్లని ఒక కంట్రోల్లో పెట్టి, ఈ రోజున గతంలో ప్రభుత్వ డాక్టరు సొంత హాస్పిటల్లో ఉండకుండా కార్పొరేట్ హాస్పిటల్లో రోజు కూలీకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఈ రోజున నిలబడే పరిస్థితి వచ్చింది. 100 పడకల హాస్పిటల్స్ చాలా చోట్ల కట్టుకొచ్చారు. అది అభివృద్ధి కాదా? ఈ రోజున ఫ్యామిలీ డాక్టర్స్ 50 ఇళ్ళకి ఒక ఫ్యామిలీ డాక్టర్, వాళ్ళకి అంబులెన్స్, వాళ్ళకు హెడ్ నర్స్, ఒక ఫిమేల్ నర్స్, ఒక మెయిల్ నర్స్, ఇలా ఇచ్చుకుంటూ ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినా కూడా టాలరేట్ చేయకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటూ ఆరోగ్యశ్రీని వైద్య రంగాన్ని పట్టు చేసినప్పుడు మనిషికి కావాల్సిందండి ఉండటానికి గూడు, తినటానికి తిండి, ఆరోగ్యం. ఈ 3 ఇవ్వగలిగాడు లేదా? అంత కరోనా సమయంలో కూడా ఇవన్నీ ఈ కళ్ళున్నటువంటి కబోదులకు అర్థం కాదా? అంటే కరోనా సమయాన్ని కూడా మీరు వ్యాపారం చేసేవాళ్ళు ఆ దురదృష్టకరమైన వాతావరణం భగవంతుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వలేదు. ఓకే. ఆ తర్వాత వాలంటరీ వ్యవస్థలో వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువేనండి. కాకపోతే వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు. సొంత భార్య చనిపోతే చూడటానికి కూడా వెళ్ళనటువంటి వ్యవస్థ, సొంత భర్త చనిపోయినా చూసుకునే వ్యవస్థ. కొంతమంది వాళ్లే దహనాలు చేశారు. నిజంగా ఆ వాలంటీర్లని ప్రతిపక్షాలు ఏ రకంగా మాట్లాడాయో, ఏ రకంగా మాటలు మార్చారో, నిజంగా నీతిగా పుట్టినోడికైతే ఆ మాటలు మాట్లాడరండి. ఏదైనా క్రాస్ బీడ్ అయితే మాట్లాడతారు తప్పితే వాళ్ళు ఆడవాళ్ళని ఎక్స్పోర్ట్ చేశారా? అంటే ప్రభుత్వానికి సహకరించే ప్రతి ఒక్కళ్ళు మీకు ఎగనెస్ట్. ప్రభుత్వ జీవోలు ఇస్తే వాటిని మీకు కోర్టులో వేసుకొని మీకు స్టే ఇచ్చినటువంటి జడ్జి మీ పాలిటి దేవుడు, అనుకూలంగా ఇవ్వకపోతే వాడు దెయ్యం. కాబట్టి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థను పటిష్టం చేస్తారు. దాంతోపాటు గ్రామ సెక్రటరీ, కొత్త ఉద్యోగాలు, ఇట్లా ఏ రకంగా చూసినా కూడా ఈసారి అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 4వ సభ పూర్తి చేసుకున్నారు. ఇక రాష్ట్ర పర్యటనకు మొదలవుతారు. ఓకే. ఈ పర్యటనలో విజయనగరంలో నుంచే ఆయన ఈ మేనిఫెస్టోని ప్రకటించినట్లయితే మళ్ళీ విజయానికి కారణమవుతుంది. అక్కడ విజయ స్తూపాన్ని నాటే పరిస్థితి ఏర్పడుతుంది. సో 100% ప్రజామోదమైన ప్రజారంజకమైనటువంటి రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, అమరావతి రైతుల యొక్క కళ నెరవేరడానికి పూర్తి స్థాయిలో ప్రణాళికలతో జగన్మోహన్ రెడ్డి యొక్క అస్త్రాలు మొత్తం కూడా జమ్మి చెట్టుపై ఉన్నాయి. తప్పనిసరిగా ఆ అంబుల పొదిలో నుంచి ఒక్కొక్క అస్త్రం ఒక లక్ష్మీ స్వరూపంగా మీ అందరికీ వరాలు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 22.30 కోట్ల ఎవరైతే పథకాలు అందాయో
నిజంగా ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి తప్ప మరి ఏ ఒక్క ఓటు కూడా బయటకు పోదు అన్నంతటి విశ్వసనీయతతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఈ నవరత్నాలే నవగ్రహాలే ఈ పంచ లక్ష్ములే మరొక గొప్ప విజయం సాధిస్తాయనమంటలో ఎలాంటి సందేహం లేదు.